2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. ఇంట్లో ఆడపిల్ల ఉంది కదా అని వెండి పట్టీలు గిఫ్ట్గా ఇద్దాం అనుకుంటున్నారా? అలాగే అన్నప్రాసన ఉంది కదా అని వెండి పళ్ళని గిఫ్ట్గా ఇద్దాం అనుకుంటున్నారా? లేదా ఆడపడుచు వచ్చిందని చెప్పి కుంకుమరిని ఏమైనా గిఫ్ట్గా ఇద్దాం అనుకుంటున్నారా? వెండిది ఒక్క నిమిషం ఆగండి. ఇవాల్టి వెండి రేట్ ఎంతో తెలుసా? దాదాపుగా 3,07,000 రూపాయలు. ఇది అసలు అసాధ్యం అనుకున్న ధర. ఇది 3 లక్షలు వెండి వెళ్తుందని ఎవరు కలలో కూడా ఊహించని విధంగా రేట్ అనేది భారీగా పెరిగిపోయింది. కరెక్ట్గా ఇదే జనవరి 20వ తారీఖు కేజీ వెండి 90,000. కరెక్ట్గా సంవత్సరం తిరిగేసరికి అంటే 12 నెలల్లో 3,07,000కి వెళ్ళిపోయిందంటే వెండి ధర అమాంతం ఎంత కొండెక్కిందో కూడా అర్థం చేసుకోవచ్చు. వెండి పట్టీలు ఇచ్చే బదులు లేదా పళ్ళెం ఇచ్చే బదులు దానికన్నా ఒక 10 గ్రాముల బంగారం ఇవ్వడం బెటర్ అన్నట్టుగా మారిపోయింది ప్రస్తుత పరిస్థితి. బంగారం కన్నా వెండి ధర పెరిగిపోవడంతో వెండి కొనుగోలు దానిపైన ప్రజలు దృష్టి పెడతారా లేదా అనే దానిపైన ఇప్పుడు మొత్తం వ్యాపారులంతా కూడా సందిగ్ధంలో పడిపోయిన పరిస్థితి ఉన్నారు. ప్రస్తుతం నేను మహేంద్ర జ్యువెలరీలో ఉన్నాను. రాజు గారు ఉన్నారు. సార్ నమస్తే. వెండి రేటు 3,07,000కి వెళ్ళిపోయింది. అది కల్లో కూడా ఊహించిన రేట్ ఇదంతా కూడా. సో వ్యాపారం పైన ఎలా ఎఫెక్ట్ ఉంది అవకాశం ఉంది? వ్యాపార ఎఫెక్ట్ చాలా బాగుంది. వ్యాపారం అయితే లేదు. సిల్వర్ బాగా తగ్గిపోయింది కొనటం. జస్ట్ ఇదే కరెక్ట్ లాస్ట్ ఇయర్ అయితే మ్యారేజ్ గిఫ్ట్ కూడా కుప్పలుగా అంటే 100-200 వెండి ఒకటేసారి తీసుకొచ్చేసి ఒక 1,200 1,000 రూపాయలు 1,200 వచ్చాయి. అదే వచ్చేసరికి ఇవాళ 3,500-4,000 రూపాయలు అవుతుంది. దాని బదులు ఏంటంటే ఇంతకుముందు వెండి కిలో వచ్చేసరికి మేము 780 బ్యాగ్స్ 30,000 రూపాయలు ఉండేది. అలా 30,000 రూపాయలకి ఇవాళ 3 లక్షల రూపాయలు అయిపోతుందని చెప్పేసి 1000 టైమ్స్ పెరుగుతుందని చెప్పేసి ఎవరు అనుకోవాలా. ఈ ప్లేట్ వచ్చేసరికి సుమారుగా అన్నప్రశ్నకి ఒక 8,000-7,000 రూపాయలు అయ్యేది. ఇవాళ ఈ ప్లేటు 75,000 రూపాయలు అవుతుంది. అంటే చిన్న అన్నప్రశ్న ప్లేట్లు 75,000 రూపాయలు అవుతుంది. 75,000 రూపాయలు సాధారణ మానవుడు కొనలేడుగా. మన జస్ట్ మా షాప్లో ఒక గిఫ్ట్కి పట్టాలు కొనడానికి వచ్చారు. ఇద్దరు కస్టమర్స్ వచ్చారు, చూపించాను. 99 గ్రామ్స్ ఉంది ఇది. వాళ్ళకి 29,000 రూపాయలు చెప్పాను. 29 టక్మని ప్యాక్ చేసి అని చెప్పేసరికి ఏం ఆలోచించా ఏం అడగకుండా ప్యాక్ చేసి 2,900 నా చేతికి పెట్టింది. అదేంటమ్మా అన్నానంటే, అంతేకాదు సార్ మనం మేము కనుక వెండి బాగా పెరిగిపోయిందమ్మా, ఇది 29,000 రూపాయలు అవుతుంది, సారీ అని చెప్పేసి 3,000 ఇద్దాం అనుకున్నారు. 29,000కి 29,000కి 3,000 ఇస్తున్నారు. 2,900 ఇస్తున్నారు. మీరు ఎంతే చెప్పారు కదేనండి. కాదమ్మా 29,000 మా చెప్పాను నేను. చూసరికి సారీ అని చెప్పేసి పాపం అంటే కొనలేని పరిస్థితుల్లో ఉన్నారు. గిఫ్ట్ ఇవ్వడానికి ఏదో వేరే ఐటమ్ ఇచ్చేస్తున్నారు తప్ప ఇంతకుముందు వెండి కంచాలు ఇవన్నీ గిఫ్ట్ ఇచ్చేవారు. దాని బదులు 10 గ్రామ్స్ గోల్డ్ ఇస్తే అది ఇంకా తక్కువ పడుతుంది. పైగా బంగారం కొనేసి ఇచ్చారు. ఒకటి వెండి క్లించం ఇచ్చినా కూడా పెద్ద లెక్కలోకి ఉండదు. సో ఇంకా వెండి పెరిగే ఛాన్స్ కూడా ఉందండి. రీజన్ ఏంటి సార్ ఇంత అమాంతంగా ఇంత రేటు? జనవరిలో 90,000 ఏంటి, మళ్ళీ తిరిగి జనవరికి 3 లక్షలు దాటిపోవడం ఏంటి? మెయిన్ ఏంటంటే సోలార్ ప్యానల్ ఒకటి, తర్వాత ఈ స్కూటర్స్ కార్లు దానిలో విపరీతంగా వెండి కంజెషన్ ఉంది. వెండి వాంటింగ్ బాగుంది. సో మార్కెట్ కన్నా వాళ్ళు ఎక్కువ కొంటున్నారు. ఇంకా షార్టేజ్ ఉంది వెండి కూడా. అంటే కార్స్ చేస్తున్నారు సార్, ఇంకా షార్టేజ్ అవుతుంది, ఇంకా పెరగవచ్చు అనుకుంటున్నాం మేము. ప్లస్ చైనా వాళ్ళు వెండి ఆపేశారు, బయట పంపించట్లా, వాళ్ళు అక్కడే ఉంచేస్తున్నారు. దాని మీద ఎఫెక్ట్ బాగుంటుందండి అని ఇంకా అనుకుంటున్నాం. ఈ రూపాయి పడిపోవడానికి వెండికి ఏమన్నా ఉంటుందా సార్? ఏమన్నా దానికి సంబంధం లేదండి. రూపాయి పడిపోవడానికి వెండికి సంబంధం లేదు. ప్రాపర్టీ వచ్చేసరికి వాల్యూగా కొంచెం జీడిపిలో తేడా వస్తే రావచ్చు, కానీ ఇది సంవత్సరానికి 300 రెట్లు పెరిగిపోయింది కదా సార్. 100 ఎక్కడ 300 ఎక్కడ, 92 రూపాయలు ఎక్కడ, 3,07,000 ఎక్కడ. అంటే కిలో 92,000 కొనే వాళ్ళు 3,06,000 రూపాయలు 1 ఇయర్లో. అంటే దీనిలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎంతమంది కోటస్ అయిపోతారు. ఇవాళ వెండి చాలామంది ఇంట్లో ఈ దీపారం కింద ఇంట్లో సోఫా కిందనో మన మంచినీళ్ళు పెడతాం అక్కడ ఇవన్నీ ఉంటాయి. అదే బంగారం పడేరుగా. కంచాలు ఇవాళ కూడా ఇంట్లో చాలామంది ఇంట్లో అలాగ పడేసి ఉన్నాయి. ఒక్కొక్క కంచెం 3 లక్షల రూపాయలు ఎంత అవుతుంది. కానీ ఇదే బంగారం పడేయము కదా. అదే సార్ ఇంకా పెరిగి అంటే వ్యాపారం పరిస్థితి అంటే ఇప్పటికే గోల్డ్ రేట్ అమాంతంగా పెరిగిపోయింది, అయినా కూడా కొంటున్నారు. బట్ సిల్వర్ కూడా అదే అవకాశం ఉంటుందా? అంటే ఇలా ఎగబడి కొనే అవకాశం ఉంటుందా? ప్రజెంట్ సిల్వర్ ఏం చేస్తున్నారంటే ఆర్నమెంట్స్ ఈ ప్లేట్ కాకుండా సిల్వర్ బార్లు కొంటున్నారు. అంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా చాలా కొంటున్నారు. గోల్డ్ కూడా సేమ్ అదే పరిస్థితి అండి. ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా బిస్కెట్లు బాగా కొంటున్నారు తప్ప జ్యువెలరీ చాలా తక్కువ అండి. అవి ఇన్వెస్ట్మెంట్గా సేవలు 3 లక్షలు ఉన్నాయి, 1 కిలోమీటర్ కొల్లాలు పట్టరా అంటున్నారు. ప్లస్ మార్కెట్లో ఇంట్రెస్ట్కి ఇవ్వటం, లావాదేవీలు జరగటం ఇవన్నీ తగ్గిపోయినాయి మొత్తం. ఇవాళ సపోజు
బయట ఒక 5 లక్షల రూపాయలు కావాలనుకోండి ఎవరితో దొరకట్లా, ఎవరు ఇవ్వట్లేదు. ఎందుకంటే ఇవాళ నాకు ఇచ్చింది ఎంత, ₹1 వడ్డీ ఇస్తాం మనం. కానీ అదే వెండి కొనేసేస్తే 10,000 పెరుగుతుంది కదా 10 రోజుల్లో, ఇది పెరగట్లేదుగా. అందుకని వెండి రేటు అనేది పెరుగుతుంది కరెక్టే, బట్ దానికి స్థిరత్వం అనేది ఎప్పుడు ఉండదు. గోల్డ్కి స్థిరత్వం ఉంటుంది తప్ప వెండికి స్థిరత్వం అనేది ఎప్పుడు ఉండదు కదా సార్. మరి ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తే ప్రతిఫలం రాకపోతే చాలా లాస్ అయిపోతారు కదా. వాళ్ళు లాస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసి చూసినా కొంటున్నారు, పోనీ 50 పోద్ది కదా అని లెక్కలో కొంటున్నారు. అలా ఇంకేంటి కొంచెం పెరిగానే అమ్మేస్తున్నారు కొంతమంది. అమ్మేసరికి వాళ్ళు ప్రాఫిటే కదా. ఇండస్ట్రీ వ్యాపారం చేస్తే బయట చాలామంది వెండి ఇన్వెస్ట్మెంట్ కోసం కూడా కొంటున్నారు. ఇంకా పెరుగుతుంది అని ప్రజలు మొత్తం చెప్తున్నారు, మార్కెట్ కూడా చెప్తుంది, మేము కూడా చెప్తున్నాం. సుమారు వెండి వచ్చేసరికి 6-7 లక్షల రూపాయలు అవుద్ది అంటున్నారు. గబామని ఒక్కసారి డెఫినెట్గా పడిపోవడం ఖాయం. ఎప్పుడు పడిపోవడం తెలియదు. పడిపోయిన రోజున మటుకు చాలా బాధ ఉంటుంది. 83లో కూడా ఒకసారి ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు వెండి 8,000 నుంచి 80,000 తీసుకెళ్ళింది. మరి అలాగే 8,000 9,000కి వచ్చేసి స్లోగా పెరిగింది. 80,000 రూపాయల కిలో ఆ రోజులో అయింది. అది సార్, వెండి బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పోదు, మీకు ఎప్పుడు బాగుంటుంది. సో ఫైనల్ చెప్పండి, ఇప్పుడు ఈ 2 ఉన్నాయి సార్. సో ఇవి దీపారాధన కదా సార్, ఇవి ఎంత పడుతుంది జత? 12,000 రూపాయలు అవుతుందండి. ఇది 12,000 మామూలుగా అయితే 1 year బ్యాక్ అంత సార్ ఇవి? వెంటనే 3,000 రూపాయలండి. సో జస్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్, మన ఇళ్లలో దీపారాధన కుందులు ఉంటాయి కదా, మీరు చక్కగా ప్రతిరోజు నూనె పోసిన వెలిగించుకుంటారు. అవి 2,000 పెట్టో 1,000 రూపాయలు పెట్టి మీరు కొని ఉంటారు. ప్రస్తుతం వీటి వాల్యూ ఇప్పుడు 10,000 దాకా ఉంది. ఇళ్లలో బీరువాలో దాచుకునే వెండి కంచాలు ఉంటాయి కదా, ఇప్పుడు దాదాపు ₹1,00,000 దాని వాల్యూ. గోల్డ్తో పాటు సమానంగా ఉంది. సో పెద్ద పళ్ళాలు అయితే కనుక 2-3 లక్షలు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి గోల్డ్ కంటే దానికి 3 రెట్లు పెరిగిపోవడంతో రేటు కూడా ఇప్పుడు సిల్వర్ వైపు ఇన్వెస్ట్ చేసే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. అలాగే ఎలక్ట్రికల్ ఏదైతే చెప్తున్నారో ఈవీ వెహికల్స్కి కానీ, లేదా ఇప్పుడు మొబైల్స్కి సంబంధించి కానీ, లేదా సోలార్స్ కానీ, వీటన్నిటికీ కూడా వెండిని బాగా ఉపయోగిస్తున్నారు. కాబట్టి అమాంతంగా రేటు పెరిగిపోయింది. ప్రస్తుతం అయితే విజయవాడలో కేజీ వెండి ధర 3,07,000. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.